హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక ఈజీ రెసిపీ చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఎగ్ ప్లాంట్ అంటాం దీన్ని. పెద్ద వంకాయల్లో ఇది కూడా ఒక రకం. అది నాకు మొదలు పోతే నేను ఇలా వాటర్లో ఉంచాను. వాటర్లో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. క్యాప్ ఉంది దీనికి. చూడండి, ఇలా చూపిస్తున్నాను కదా. ఇలా కట్ చేసి డబ్బాలో పెడితే 1 వీక్ వరకు ఉంటుంది. మనకి కట్ చేసిన వంకాయ ఎప్పుడూ ఉండదు, కానీ ఇలా వాటర్లో పెడితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. దాన్ని నేను ఈరోజు కూర వండబోతున్నాను. ఇలా వంకాయని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకి ఈ వంకాయలో గుజ్జు ఎక్కువ ఉండటం మూలన చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఉప్పు నీళ్ళల్లో వేసి కొంచెం ఇలా పిసికినట్టుగా చేసి తీసి పెట్టుకోవాలి బయటికి. మనం వంకాయ ఎక్కువసేపు బయట ఉంచకూడదు, నీళ్ళల్లోనే ఉండాలి. అండ్ కూరలో వేసుకునేటప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఉప్పు వేసి ఇలా పిసికి పెట్టుకుంటున్నాను. మొత్తం మనం ఇలా గట్టిగా నొక్కి ఉంచినట్లయితే దాంట్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. అది తొందరగా కుక్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది వంకాయకే కాదు, బీరకాయ వాటికి కూడా పనికొస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తిరగమాత పెట్టుకుందాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని కొంచెం వేగినాక ఇలా వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని కొంచెం పసుపు వేసుకుని వేయించుకోవాలి. మూత పెట్టినట్లయితే మనకి తొందరగా మగ్గుతుంది. ఇక ఒక 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకుని ఇలా మెత్తగా నూరుకుని కూరలో వేసుకోవాలి. ఈ అల్లం ఫ్లేవర్ కూరకి చాలా టేస్ట్ని ఇస్తుంది. కాబట్టి ఇలా వేసుకుని కొంచెం వేయించినట్టు పెట్టుకుని ఈ అల్లం వాటర్ పోసాను నేను. కొంచెం మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాక 2 టమాటా కోసుకుని వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు అన్నీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో మనకి బాగా మగ్గిపోతుంది. ఇలా 1 స్పూన్ కారం వేసుకుని ఇదంతా కలుపుకుని కొంచెం ఇది కలవటం కోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకుని ఉడికినాక కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవటమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో మీకు ఎలా వచ్చిందో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.